నమస్తే, అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈ పండగ సందర్భంలో చక్కగా అందరూ వచ్చారండి మా ఇంటికి. మా చెల్లెలు వాళ్ళు, మా మనవాళ్ళు అందరూ వచ్చారు. ఇక వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి హాలిడేస్ అయిపోయినాయి కదా. ఇక పొలంలో మాకు సరిపడా కూరగాయలు వేసుకుంటామండి. ఇక నేను వచ్చి తీసుకెళ్తా ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఇక వాళ్ళ కోసమని హార్వెస్టింగ్కి వచ్చానండి. ఇప్పుడు ఈ ముల్లంగి ఇవన్నీ కూరగాయలన్నీ ఉన్నాయండి. చక్కగా ఎంత పెద్దగా అయినాయో చూడండి ముల్లంగి. ఇప్పుడు ముల్లంగి బీకుతానండి. ఇదిగో చాలా బలంగా పెరిగినాయండి. చూడండి ఎంతెంత పెద్దగా అయినాయో. చూడండి ఎంత బలంగా ఉన్నాయో. మాకు కంపోస్టు బాగా అందుబాటులో ఉంటుందండి. పల్లెటూరు కదా మాది, ఆవులు గేదెలు, ఈ కంపోస్ట్ చాలా దొరికిద్ది. తీసుకొచ్చి పోస్తారండి వీటికి. ఆర్గానిక్గానండి ఇవి పండించేది. ఇవి చూడండి, అందుకనే బాగా ఇంత లావైపోయినాయండి. ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూడండి. విపరీతంగా లావైపోయినాయండి. ఇదిగోనండి, ఎక్కువగా ఆవులదే కంపోస్టు పోస్తామండి. ట్రాక్టర్లతోటి చాలా తీసుకొచ్చి పోస్తాము. బలంగా మనం ఆర్గానిక్గా పండించుకునేదానికి చాలా కంపోస్ట్ కావాలండి. ఎంతెంత పెద్దగా అయినాయో చూడండి. ఇక ఇప్పుడు బీట్రూట్ కూడా చూపిస్తాను. ఇంకా కొన్ని వీపుతాయి. ఇదిగోండి, ఇక్కడ నుంచి బీట్రూట్స్ అండి. ఇవి బీట్రూట్స్ కూడా కొన్ని తీస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఎంత బాగా అయినాయో చూడండి. ఇదిగోండి పెద్ద సైజు అయినవి చూసి తీయాలండి. ఇది ఇవ్వండి. కొంతవరకు బీట్రూట్ ఉంది, కొంత ముల్లంగి. మొదటిసారి వేసినాయండి, మొత్తం నెమళ్ళు పీక్కొని తినేసినాయండి. మళ్ళీ నాటాము. మాకు నెమళ్ళు బాగా వస్తాయి ఇక్కడ. మా పొలం పక్కనే కాలువ ఉందండి. ఇక అందుకని ఎక్కువగా నెమళ్ళు వస్తాయి. మొక్కలు చిన్నప్పుడే క్యాబేజీ, ఇక క్యాలీఫ్లవర్ ఇవన్నీ పీకేసినాయండి. మళ్ళీ పెట్టేశారు ఇవి. ఇక్కడ పెడదాం. ఇక్కడ ముల్లంగి ఉంది. ఇది అట్ లాస్ట్కి క్యారెట్స్ అండి. ఇదిగోండి, ఇవి క్యారెట్లు. ఇంత గుబురుగా ఉన్నాయి ఎందుకంటే నెమళ్ళు తింటున్నాయి అని గింజలు ఎక్కువ వేసామండి. అందుకని ఎక్కువ మొలిసినాయి. ఇవి ఇంకా టైం ఉందండి. ఇంకొక 1 మంత్ అయితే, ఒక నెల అయితే చక్కగా వస్తాయి. ఒక నెల అయితే వస్తాయండి. ఇవి 90 రోజులు అయింది బీట్రూటు ముల్లంగి వేసి. 90 రోజులకు అవి రెడీ అయిపోయినాయండి. ఇవేమో కాలేదు, 60 రోజులు అయింది ఇవి వేసి. అందుకని ఇంకా ఇగో ఇట్లా సైజు పెరగలేదండి. ఇప్పుడు దోసకాయలు, నాటు దోసకాయలు ఉన్నాయి. నాటు దోసకాయలు పప్పు దోసకాయలు అండి. ఇవి పప్పు దోసకాయలు అని కూడా అంటారు. ఇగోండి, ఇవి నాటు దోసకాయలు చక్కగా పండినవి, కూరకి రెడీ అయిపోయినాయి ఇవి. ఇగోండి, ఇది చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందండి ఈ దోసకాయ. మనం తినే దోసకాయ ఏమో అది కీర దోసకాయ, పొడవుగా ఉంటుంది కదా. వీటిల్లో పొడవు సైజు కూడా ఉంటుందండి, కానీ ఈ రౌండ్దే చాలా బాగుంటుంది.
ఇట్లా నెల రోజులైనా సరే పాడవకుండా ఉంటాయండి ఇవి. తీసుకెళ్ళి ఉంచుకుంటే 1 మంత్ అయినా సరే బాగా గట్టిగా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి. ఇవి గోర్చిక్కులు చూడండి. ఇవి గుత్తులు గుత్తులుగా ఇదొక వెరైటీ అండి. ఇవి కూడా కోసుకొని వీడియో చాలా లాంగ్ అయిపోయిందండి. కోసినాక మళ్ళీ చూపిస్తాము. ఇగో చూడండి ఎంత బాగా కాసినాయో. ఒక్కోటి వద్దాం. గోర్చిక్కుడుకాయలు కొయ్యటం చాలా లేట్ అయిద్దండి. మెల్లగా కొయ్యాలి వీటిని. చిన్న చిన్న వదిలిపెట్టేసి ఈ ముదురు. ఇది క్యాబేజీ కూడా ఉందండి. క్యాబేజీ ఇంకా కొయ్యటానికి రాలేదు. క్యాబేజీ ఈ చిక్కుడు మాత్రము రెడీ అయినాయండి. చిక్కుళ్ళు ఇగో ఈ చిక్కుళ్ళు హైదరాబాద్ నుంచి వీళ్ళు వచ్చారండి. పొలాల్లోకి ఎప్పుడు తిరిగిన వాళ్ళు కాదు. మా మనవాడు కూడా కోస్తున్నాడు చూడండి. అవి బొబ్బర్లండి, బొబ్బరికాయలు, అలసందలు అవి. వంకాయలు ఉన్నాయి అటు. మళ్ళీ బూడిద గుమ్మడి కూడా ఉందండి. మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. బూడిద గుమ్మడికాయ బాగా రెడీ అయిపోయింది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిదని తాగుతున్నారండి. కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోయిద్దారని తాగుతున్నారు. నేను కూడా ఒక 1 మంత్ తాగానండి. వయసు పెరిగిన వాళ్ళు కూడా తాగితే చాలా మంచిదంటండి ఇది. గుమ్మడండి. అబ్బో ఎన్ని ఉన్నాయో బూడిద గుమ్మడికాయలు. చెట్టు ఒక్కటే కానీ అసలు చెట్టు నిండా కాయలేనండి. ఇగో చూడండి, ఇగో ఒకటి కోస్తాను ఇప్పుడు. ఇవన్నీ ఇగో బూడిద గుమ్మడికాయలు. బూడిద గుమ్మడికాయల జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. తాగగలుగుతామండి మనము. ఇగో ఇది కోస్తా బూడిద గుమ్మడికాయ. అబ్బో కష్టంగా ఉంది. రౌండ్ తిప్పుతాను. అబ్బా ఇదిగోనండి 4 కిలోలు ఉంటుందేమో బూడిద గుమ్మడి. మామూలు తీయటి గుమ్మడి కూడా ఉందండి. ఇవన్నీ చాలా కాసినాయి. బూడిద గుమ్మడికాయ కూర కూడా చేసుకుంటారండి. ఇది టమాటా చూడండి. గుత్తులు గుత్తులు కాయలు ఎట్లుంటాయో. కొంచెము టమాటా తోట దెబ్బతిన్నదండి. వాటర్ ఇవ్వటం కూడా కొంచెం లేట్ అయింది. ఈరోజు వాటర్ వేయాలి, స్టార్ట్ చేయాలి. డ్రిప్ సిస్టమ్ అండి. అది వైర్ చూడండి, పైపు డ్రిప్ సిస్టమ్ ఇది. ఇటు పక్కన వంగ చెట్లు అండి. సన్న వంకాయలు ఇగో చూడండి. వంకాయలు ఇది సన్న వంకాయ. మళ్ళీ గుండ్రటి వంకాయ కూడా ఉంది. వంకాయలండి. గుత్తి వంకాయ చేసుకోవటానికి ఇవి బాగుంటాయండి. ఈ రౌండ్ ఇందాక మీకు పొడవు చూపించాను కదా, ఇవేమో రౌండ్ వంకాయలు. ఇవ్వండి. ఇప్పుడు కొన్ని కొన్ని కోస్తున్నానండి. తర్వాత చాలా కొయ్యాలి వీళ్ళకి. కోసి ఇవ్వండి. ఇటు నిన్న కోసారనుకుంటా. ఇది పొడవు వంకాయలు. ఇవ్వండి చిన్నగా ఉన్నాయి కాయలు ఇక్కడ. చూశారు కదండి కూరగాయలు హార్వెస్టింగ్. ఇది కొన్ని కొన్ని కోసామండి. మొత్తం కోసి పెట్టాలంటే 1 గంట వీడియో అయిద్దండి. రేపు వీళ్ళు వెళ్తారు. ఇక సాయంత్రం కోసి మొత్తం ప్యాకింగ్ చేయాలి వీళ్ళకి.
మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.